హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము ఈరోజు పిండి పాకవండలు అయితే ప్రిపేర్ చేసాము. దానికి తడి బియ్యాన్ని పిండి చేసుకోవాలి. తడి బియ్యము 4 అవర్స్ బియ్యాన్ని నానబెట్టి దాన్ని వరి పిండిగా చేయాలన్నమాట. అండ్ 1/2 కేజీ తడి బియ్యంకి పిండికి 1/2 కేజీ బెల్లం పడుతుంది. బెల్లాన్ని వాటర్ వేసి పాకం పట్టుకోవాలి. అండ్ కొబ్బరి ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ నువ్వులను కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. మనం ఇవన్నీ చేస్తూనే పాకాన్ని కలుపుతూ ఉండాలి. పాకం కూడా మనకి పాకం వచ్చింది అని ఎలా తెలుస్తుందంటే, నువ్వులు కొబ్బరి కూడా మనము యాడ్ చేసుకుంటాము. కొంచెం నెయ్యి వేసి వేపుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ పాకం అనేది వచ్చింది ఎలా తెలుస్తుంది అంటే, మనము ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని బెల్లాన్ని అలా కలుపుతూ ఉండాలి. అలా బాగా మరిగి అలా చిక్కబడుతూ ఉంటే కలదీయాలి, కలపకుండా ఉండకూడదు. కలుపుతూ ఉంటే మనకి పాకం ఎలా వస్తుందో తెలియాలి అంటే, ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని చిన్న బెల్లం వేస్తే అది ఉండకట్టాలన్నమాట. అలా ఉండకట్టిన తర్వాతనే మనకి పాకం వచ్చింది అని తెలుస్తుంది. ఈ విధంగా మనకి ఉండ రావాలన్నమాట. అది ఉండ వచ్చిన వెంటనే మనము మరపెట్టి ఆడించుకున్న బియ్యాన్ని, తడిపిండిని మనము 1/2 కేజీ పిండిని కూడా వేస్తూ కలుపుతూ ఉండాలి. అంతా మొత్తం అలా మొత్తం పిండి వేస్తూ కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత గట్టి పడుతుంది. మొత్తం అంతా ఉండలు లేకుండా సిమ్లో పెట్టి కలదీయాలన్నమాట. ఇక్కడ అంటే ఈ 2 పనులు ఒకలే చేయలేం కాబట్టి హెల్పింగ్కి పక్కన ఇంకొకరు ఉంటే పిండి వేయడానికి బాగుంటుందన్నమాట. ఈ బెల్లం అనేది లేడీస్కి అందరికీ మంచిదే కదా. ఐరన్ ఉంటుంది, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే బెల్లంతో తయారు చేసిన ఐటమ్స్ అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. అండ్ నువ్వులు ఎలాగో తెలుసు, కాల్షియం, బోన్ ఇంప్రూవ్మెంట్కి, బోన్కి చాలా మంచిది నువ్వులు. హార్మోనల్ బ్యాలెన్స్ కూడా నువ్వులు చాలా బాగా పనిచేస్తాయి. కొబ్బరి ఆల్సో. అండ్ ఈ ఉండలు ఇది ఇలాగ గట్టిపడిన తర్వాత అందులో నువ్వులు వేస్తాము. నువ్వులు వేసిన తర్వాత కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేస్తాము. కొబ్బరి ముక్కలు యాడ్ చేశాక ఇలా ఉంటుంది. దాని మిశ్రమం అయితే ఈ విధంగా మనకి కనబడుతుంది. ఈ మిశ్రమాన్ని మనము చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని మనము స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని మరిగిన తర్వాత ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనము ఇవి ఫ్రై చేయాలన్నమాట. లేదంటే మాడిపోతుంటాయి. ఆయిల్ ఎక్కువ బాగా వేడెక్కిపోతే మాడిపోతాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి ఇటు అటు తిప్పుతూ మనము ఫ్రై అయితే చేసుకుంటే పిండి పాకముండలు రెడీ. ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీని తెలిసిన వారు ఒక్క కామెంట్ చేయండి ప్లీజ్. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టేస్టీ సూపర్.